నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వినయ్ శామ్యూల్. నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని, హెయిర్ షూర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ దగ్గర. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది సైమల్టేనియస్ హార్వెస్టింగ్ అండ్ ఇంప్లాంటేషన్ అంటే SHI టెక్నిక్ గురించి. సో నార్మల్గా అందరూ చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతిలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి హార్వెస్టింగ్ అంటారు, రెండో పార్ట్లో ఇంప్లాంటేషన్ అంటారు. హార్వెస్టింగ్ అంటే మనం తల వెనుక భాగం నుంచి హెయిర్ని తీసుకోవడం, అండ్ ఇంప్లాంటేషన్ అంటే ఇలా తీసుకున్న ఆ గ్రాఫ్ట్స్ని మనం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్లేస్ చేసుకోవడం తల ముందు భాగం. నార్మల్గా అందరూ చేసే కన్వెన్షనల్ మెథడ్లో ఏంటి అని అంటే ఈ గ్రాఫ్ట్స్ అన్నిటినీ తీసుకుంటారు. లెట్సే మనం ఒక 4-5 వేల గ్రాఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నాం, ఒక మేజర్ సర్జరీ ప్లాన్ చేస్తున్నాము. సో ఈ గ్రాఫ్ట్స్ అన్నీ బయటికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 గంటల టైం పడుతుంది. సో ఈ 4 to 5 hours వరకు కూడా ఈ హెయిర్ని బయట వెయిట్ చేయనిస్తారు. కానీ మనం ప్లాన్ చేసే ఈ SHI టెక్నిక్లో ఒక 4 to 5 hours టైంలోనే ఈ తీసుకున్న ఈ గ్రాఫ్ట్స్ అన్నీ కూడా మనం వెంటనే లోపలికి పంపించేస్తాము. సో ఇది ఎలా పాసిబుల్ అని అంటే ఒక డిఫరెంట్ 2 టీమ్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఇలా హార్వెస్టింగ్ చేసిన గ్రాఫ్స్ని పక్కన ఉన్న అసిస్టెంట్స్ తీసుకొని కౌంట్ చేస్తారు. ఇలా కౌంట్ చేసుకున్నవి అనదర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, వేరే వాళ్ళు ఎవరైతే ఫ్రంట్లో పేషెంట్ ఫ్రంట్ సైడ్ కూర్చుని ఉంటారో సో వాళ్ళకి ఈ గ్రాఫ్స్ అందివ్వడం ద్వారా వాళ్ళు వెంటనే వచ్చినట్టు వెంటనే లోపలికి ప్లేస్ చేయగలుగుతున్నారు. సో దిస్ ఇస్ మన SHI టెక్నిక్. సో ఈ టెక్నిక్లో మనకి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, గ్రాఫ్స్ ఎక్కువసేపు బయట ఉండవు, అండ్ దిస్ ఇస్ పాసిబుల్ మనకి ఓన్లీ వెన్ యూ హ్యావ్ అ లార్జ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. సో మనకి ఒక 6 to 8 సర్జన్స్ అనే వాళ్ళు ఎట్ ఏ టైం మనకి ఆపరేషన్ థియేటర్లో అవైలబుల్ ఉండడానికి ఈ SHI టెక్నిక్లో అవకాశం ఉన్నది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హెయిర్ షూర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్.